కేటీఆర్‌ని ఏసీబీ కేసులో విచారిస్తారు. గవర్నర్ పర్మిషన్ ఇచ్చేశారు. ఏదో జరిగిపోతుంది. ఆయనేం ఉరేం తీయరు. లేదా జైలు శిక్ష ఏం పడదు నాకు తెలిసి. సింపుల్ ఇక్కడ. అతను తప్పు చేశాడా? ఇప్పుడు ఓ 50,00,00,000 అని చెప్పి ఇంకో 25,00,00,000 తిన్నాడమ్మా అందులోంచి 50,00,00,000 అని చెప్తే క్రైమ్ అనొచ్చు. అక్కడ జరిగిందేంటి? భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ఈ రేసులుకి సంబంధించినటువంటిది పెద్ద వ్యవహారం అది. ఏది ఆ వెహికల్స్, ఆ కార్లు, ఆ హంగామా కేవలం ఇంటర్నేషనల్ కంట్రీస్‌లో మాత్రమే సాధ్యమయ్యేటటువంటి పోటీలు హైదరాబాద్‌కి తీసుకొచ్చాడు. నక్లెస్ రోడ్‌లో పెట్టాడు. అదే సందర్భంలో వేలాది మంది ప్రేక్షకులు చూశారు. ప్రజలు చూశారు. నిజమే కదా అది? దానికో 50,00,00,000 ఖర్చయింది. ఆ ఖర్చు ముందిచ్చారా? వెనకిచ్చారా? అన్నదే లెక్క. క్యాబినెట్ పర్మిషన్ తీసుకోకుండా ఆ డబ్బులు ఇచ్చారు. రూల్స్ ప్రకారం అయితే విరుద్ధమే. రూల్స్ ప్రకారం చూస్తే చాలా విరుద్ధం ఉంటాయి. అలా ఒక టెక్నికల్ రీజన్ తప్పించి అతను అందులో డబ్బులు ఏమన్నా తిన్నాడా? తిన్నదేమన్నా వీళ్ళు పట్టుకున్నారా? ఓ రూపాయి ఏమన్నా తీసుకున్నారా? ఓ రూపాయి ఏమన్నా స్వాధీనం చేసుకున్నారా? లేదే. దాంట్లో ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందంటే విదేశీ సంస్థలకు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇన్వాల్వ్ అవుతుంది అది. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి కేసు నిలిచేది కాదు, చచ్చేది కాదు. బట్ కేటీఆర్‌ను ఒక దొంగగా చూపించే ప్రయత్నం, అలాంటి ఫార్ములా రేస్ అనేటటువంటిది నిర్వహించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? మేము నిర్వహించము. చేత కాకపోతే ఆ మాటే అంటాం. ఇప్పుడు విజయవాడలో ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగింది. వెస్టిండీస్ మ్యాచ్ ఫైనల్స్ జరిగింది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం దానికోసం నెలల తరబడి కాదు ఏళ్ల తరబడి రెడీ చేసి పెట్టి చక్కగా చేశారు. బట్ కార్పొరేటర్లు వీళ్ళకి కావాల్సిన పాసులు ఇవ్వలేదని వీళ్ళందరికీ కడుపు మండిపోయి కౌన్సిల్లో రచ్చరచ్చ చేసి ఇక జీవితంలో అక్కడ క్రికెట్కి ఇవ్వడానికి వీల్లేదని తీర్మానించేశారు. కథం. అప్పుడు క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి సురేంద్రబాబు కమిషనర్ గుండి వీళ్ళందరూ చాలా కష్టపడి తీసుకొచ్చారు. దాన్ని విజయవాడ సెంటర్ని ఒక క్రికెట్ కేంద్రం కింద మార్చేవాళ్ళు. అది కంటిన్యూ అయ్యి ఉంటే వాళ్ళ ఆ క్రికెట్ మ్యాచ్లు జరిగేది అక్కడ కంటిన్యూగా అద్భుతంగా సాగుండేది. విజయవాడ ఒక సెంటర్ అయ్యేది. పేరు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పడుతుంది కదా క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు. అది లేకుండా పోయింది. ఎవరి కోసం? ఇక్కడ స్వార్థం. ఇప్పుడు అదే ఫార్ములా రేసులు అనేది కేటీఆర్ తీసుకొచ్చింది. కంటిన్యూ చేస్తుంటే అహంకారంతో, కేటీఆర్ మీద ద్వేషంతో, లేకపోతే కనుక ఏదో ఒక బురద చల్లాలన్నటువంటి ఉద్దేశంతో చేసి తర్వాత ఇప్పుడు ఫార్ములా రేస్ నిర్వహించే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? చేతనవుతుందా? దానివల్ల ఏమొస్తుందంటే ఆ లెక్కనైతే వీళ్ళ ప్రభుత్వం వల్ల ఏమొస్తుంది బేసిక్గా పాయింట్. ఇప్పుడు ఆ ఫార్ములా 1 రేసులు నిర్వహించకుండా వాళ్ళని చెడగొట్టాం, ఇంకోసారి రాకుండా చేసి దీనివల్ల ప్రయోజనం ఎవరు పొందారు? తెలంగాణ సమాజానికి, హైదరాబాద్కి ప్రపంచవ్యాప్తంగా వచ్చే పేరు చెడగొట్టడం తప్పించి కేటీఆర్ మీద కోపం కాదు. అది ఆ బద్నాం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటిది. దానివల్ల కేటీఆర్కి ఏదో జరిగిపోతుంది అనుకోవడం అమాయకత్వం.